బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి సంజయ్ మెడకు కొడుకు పోక్సో కేసు బిగుసుకుందా? బండి సంజయ్పై తీవ్ర ఆగ్రహంతో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. కేంద్ర మంత్రి పదవి నుంచి బండిని తప్పించడం ఖాయమనే చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు బండి సంజయ్. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగబోతుంది. మంత్రివర్గ విస్తరణ, కేబినెట్ ఎక్స్పాన్షన్, దాంతోపాటు మార్పులు చేర్పులు ఉంటాయనే చర్చ నడుస్తుంది. బండి సంజయ్ని తప్పిస్తే ఆ స్థానంలో పదవి మరి ఎవరికి ఇస్తారు? ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న పేర్లు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, ఈ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బీసీ కోటలో ఈటెల లేదా ధర్మపురికి ఇవ్వచ్చనే చర్చ నడుస్తుంది. డీకే అరుణ రేసులో ఉన్నప్పటికీ ఓసీ కోటాలో ఆల్రెడీ కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి నో ఛాన్స్. రాజీనామా చేసేదే లేదంటూ బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీకి ఎప్పుడు లాయల్గానే ఉంటాను, కొత్త పార్టీ పెట్టే ఆలోచన అసలు లేనే లేదు. బీజేపీ కార్యకర్తలకు ఆఖరి కోరిక కూడా అదే ఉంటుంది, నా కోరిక కూడా అదే అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. రాజీనామా చేయకపోతే మరి తొలగిస్తామంటూ కూడా అధిష్టానం నుంచి సంకేతాలు వస్తున్నాయి. సో కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఇవాళ సాయంత్రం జరగబోయే క్యాబినెట్ భేటీ, క్యాబినెట్ ఎక్స్పాన్షన్, దాంతోపాటు మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయి? మరి ముఖ్యంగా దీనికి సంబంధించి బండి సంజయ్ ఆయన మాట్లాడుతూ చాలా క్లియర్గా నేను కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదు, అలాగే పార్టీని వీడిపోయే అవకాశం లేదు, పదవిని కూడా వీడిపోయే అవకాశం లేదు అంటూ కూడా ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏం మాట్లాడారో ఆయన మాటలోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అవన్నీ ఫాల్తు రాజకీయాలు. కొత్త పార్టీ నేనేందో మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుడిని కాదు. అనేక శిక్షణా శిబిరాల్లో, భారతీయ జనతా పార్టీ అంతర్గత శిక్షణా శిబిరాల్లో అనేక మంది కార్యకర్తలను తయారైనటువంటి నాయకులు మేము, కార్యకర్తలు మేము. ఇలా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్తో పనిచేసే ప్రతి కార్యకర్త కోరుకున్నది ఒకటే ఒక చివరి కోరిక. ఉరిశిక్ష వేసే ముందు కోరికలు అడుగుతారట, చివరి కోరిక ఏం అడుగుతారట, వాళ్ళు ఏం చెప్తారు తెలియదు. కానీ కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పే టక్ అయిపోయింది ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండగొప్పాలని, జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్త మీ తెలియదా? ఇప్పుడు నన్ను అడిగి చూడాలి, ఎవరు రాస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా. ఇటీవల పరిణామాల్లో మిమ్మల్ని మధ్యవర్గ బర్తరఫ్ చేస్తున్నారు స్పెక్యులేషన్స్ ప్రచారం. కరెక్టే. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 15 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నాడు నువ్వు. అన్న ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పినాను. అరెస్ట్ చేయాలంటాడు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు.
ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలన్నది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాయి కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అన్న మీరు కొత్త పార్టీ పెడుతున్నారు, ప్రచారం అవుతుంది, పెడతారా? రైట్, బండి సంజయ్ ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉరి శిక్ష ముందు చివరి కోరిక ఎలా ఉంటుందో అలాగే పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త చనిపోయే ముందైనా చనిపోయిన తర్వాత అయినా తనపైన పార్టీ కండువానే ఉండాలనుకుంటున్నారు. నేను కూడా అలానే అనుకుంటాను అంటూ, అంటే పార్టీలోనే ఉంటాను, పదవి ఉన్నా పదవి లేకపోయినా ఎప్పటికీ పార్టీలోనే ఉంటాను, ఇంకొక పార్టీ పెట్టడం అనేది అసలు జరగదు అంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద బండి సంజయ్ చివరి వరకు పార్టీలోనే ఉంటానంటున్నాడు, రాజీనామా చేయనంటూ కూడా మరోపక్క చెప్తున్నాడు. సో తన కొడుకు ఇష్యూని కూడా మాట్లాడుతూ కోర్టు దగ్గర ఉంది ఆ ఇష్యూ ప్రస్తుతానికి, దాని గురించి మాట్లాడడానికి లేదు. కానీ ఒక తండ్రిగా కొడుకుని ఎవరు సరెండర్ అయ్యేలాగా చేయరు, నేను మాత్రం సరెండర్ అయ్యేలాగా నా కొడుకుని నేను చేశాను, నేను పంపించాను పోలీసుల దగ్గరికి అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తం మీద మరి ఢిల్లీ పెద్దలు ఎలా చూడబోతున్నారు బండి సంజయ్ ఇష్యూని, అలాగే బండి భగీరథ్ ఇష్యూని? పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నారా? డ్యామేజ్ ఆల్రెడీ అయిపోయింది, దాన్ని ఎలా మళ్ళీ రీబ్రాండింగ్ చేయాలి అన్న ఉద్దేశంలో ఉన్నారా? మొత్తానికి ఈరోజు సాయంత్రం జరిగే క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో మరి బండి సీటు అలానే ఉండబోతుందా, లేక ఇతర బీసీ నాయకులకు వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? వీటన్నిటిపైన అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు, శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, చెప్పండి, ఎలా చూడాలి సాయంత్రం క్యాబినెట్ ఎక్స్పాన్షన్, అలాగే మార్పులు చేర్పులు? మరో పక్కన మోదీ, గతంలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడిన మాటలు, ఒకసారి ఆర్థిక వ్యవస్థ గురించి ఆయన మాట్లాడిన మాటలు, ఇవన్నీ చూస్తే ఈ అంశాలన్నిటి గురించి కూడా చర్చించే అవకాశం ఉంటుందా? ఈ రోజు కేబినెట్ ఎక్స్టెన్షన్ కన్నా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ అయితే జరుగుతుంది. మరి కేబినెట్ ఎక్స్టెన్షన్ మీద ఈ రోజు అవుతుందా రేపు అవుతుందా అన్న దానిపై కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ తెలంగాణ నుంచి ఎప్పుడైతే అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ని తొలగిస్తారా తెలిసిందో, గతంలో ఎవరైతే కేంద్ర మంత్రి పదవికి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారో, మంత్రి పదవి ఆశపడ్డారో, అటు అరవింద్ కానివ్వండి, మరొక పక్క ఈటెల రాజేందర్, ఇంకో పక్క అటు ఎంపీ డీకేఆర్ కానీ ముగ్గురు నేతలు కూడా అటు బండి సంజయ్ ప్లేస్ ను కూడా ఒకవైపు కూడా ఖచ్చితంగా కూడా తమకు సంబంధించి కూడా రావాలి, తమ కూడా మధ్యవర్గంలో ఉండాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇందులో సీరియస్ గా కూడా ఉన్నటువంటి తెలుస్తుంది. కానీ అటు బండి సంజయ్ ని ఇప్పటికే అటు రాజీనామాకు సంబంధించినటువంటి అంశంలో కొంత పార్టీ నుంచి కూడా కొంత ఒత్తిడి ఉన్నట్లు కూడా బండి వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. దీనిపైన కొన్ని వార్తలు వస్తున్నాయి, వేరే పార్టీ బండి సంజయ్ పెడతాడు వాటి వార్తలు వస్తున్నాయి. కానీ బండి సంజయ్ దాని మీద క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే బండి సంజయ్ ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టినా కూడా ఏం పేరు మీద పెడతారు, ఇండివిజువల్ కొట్లాడాలి, హిందుత్వ ఎజెండాతో బీజేపీ ఉంది, అటువంటి రాజాసింగ్ లాంటి నేతలే బయటికి వెళ్ళి పార్టీ పెడతారు, అది అని వేరే పార్టీలో కలుస్తాడు శివసేన లాంటి దాంట్లో అని చెప్పి ఉపసంహరించుకుని సైలెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బండి సంజయ్ ఆ సాహసం చేయను అంటూ కూడా డైరెక్ట్ గా మీడియా ముందే చెప్పాడు. కానీ మంత్రివర్గానికి సంబంధించి మాత్రం మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, అందులో బండి సంజయ్ ని కూడా రాజీనామా చేయమంటున్నారు, బండి సంజయ్ ని తీసేస్తారని బండి భగీరథ ఇష్యూ కాక నుంచి జరుగుతుంది కళ్యాణ్. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రధానమైన పార్టీకి తలనొప్పి ఏంటంటే బండిని తొలగిస్తే ఆ ప్లేస్ ఎవరిని తీసుకోవాలి? అటు అరవింద్, ఈటెల రాజేందర్, డీకేఆర్ ముగ్గురు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అరవింద్ రెండవసారి కూడా ఒకవైపు అటు నిజామాబాద్ నుంచి ఎంపీ గెలిచారు. గతంలో అటు కేసీఆర్ అంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె మీద గెలిచి ఒక్కసారిగా అటు హైకమాండ్ దృష్టిని ఆకర్షించారు. మరొక పక్క పసుపు బోర్డు బాండ్కి సంబంధించినటువంటి విషయంలో ఆయన సక్సెస్. ఇంకో పక్క ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి అంశంలో ఆయన అటు బై ఎలక్షన్ లో అటు రాజీనామా చేసి బై ఎలక్షన్ లో గెలిచారు. ముఖ్యమంత్రి అతిపెద్ద దేశంలో అతిపెద్ద పార్లమెంట్ గా ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా బీసీ సామాజిక వర్గం. ఈ ఇద్దరు నేతల మధ్య బండిని తొలగిస్తే మాత్రం ఇద్దరు నేతల మధ్య బీసీని తీసుకోవాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తీవ్రమైన పోటీ ఇద్దరి మధ్యనే ఉంటుందని చెప్తున్నారు. ఇంకో పక్క డీకేఆర్ నాకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశం ఇప్పటికే అటు కేంద్ర క్యాబినెట్ లో, ఎందుకంటే బండి సంజయ్ సహాయ మంత్రిగా ఉన్నారు, క్యాబినెట్ హోదాలో కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ అక్కడ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా డీకేఆర్ కూడా ప్రయత్నించినప్పటికీ కొంత రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా కొంత పార్టీ ఆలోచిస్తుందని చెప్తున్నప్పటికీ మరొక విధంగా అటు కిషన్ రెడ్డిని మాత్రం అటు క్యాబినెట్ నుంచి ఒకవేళ ఉపాసన పలికితే మాత్రం డీకేఆర్ నాకు ఉంటుంది. ఎందుకంటే డీకేఆర్ రెడ్డి సామాజిక వర్గం కాదు, బలమైనటువంటి సీనియర్ నేత. మరొక పక్క మహిళా కోట, ఎందుకంటే మహిళా బిల్లు అటు బీజేపీ తీసుకొచ్చింది కాబట్టి ఇటు డీకేఆర్ పెడితే మాత్రం సౌత్ నుంచి ఒక స్ట్రాంగ్ మహిళ, అలాగే ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి మహిళా ఉమెన్ లీడర్షిప్ మేము ఎంకరేజ్ చేస్తున్న సంకేతాలు కూడా అటు బీజేపీ తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉంది. ఇంకో పక్క అటు రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి సైతం కూడా
కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎవరు బండి సంజయ్కి సంబంధించినటువంటి అంశంలో ఈరోజు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మీటింగ్ హాజరైన అనంతరం అక్కడే ఉంటారు. మరి కేబినెట్ ఎక్స్టెన్షన్ తప్ప ఇప్పటికట్టు చూసాం బీహార్ నుంచి నితీష్ కుమార్ కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం రాజ్యసభకి వెళ్ళిన అనంతరం కూడా ఆయనకు సంబంధించి మంత్రివర్గ విస్తరణలో ఉంటుందని చెప్పి అక్కడ ఆయన వెయిట్ చేస్తున్నారు. మరొక పక్క అటు ఆప్కు రాజీనామా చేసి అటు పంజాబ్ లో చూసాం ఆప్కు రాజీనామా చేసి అటు బీజేపీలో చేరినటువంటి యాప్ రాజ్యసభ సభ్యులు సైతం కూడా మంత్రివర్గ విస్తరణలో చోటు ఉంటుంది. అక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. యూపీకి సంబంధించిన ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కూడా ముందు నుంచి అటు బీజేపీలో చర్చ జరుగుతుంది. కాబట్టి కేంద్ర కేబినెట్ విస్తరణ అనేది కూడా మోడీ 2 ఏళ్ల పాలన పైన ఈరోజు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మీటింగ్ అనంతరం కూడా ఎవరైతే మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఎవరి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి 2 ఏళ్ళలో ఏం చేస్తారు ఏం పెండింగ్ ఇవన్నీ చర్చకు వస్తాయి. కాబట్టి కొంత కాంట్రవర్సీ ఉన్నటువంటి మినిస్టర్లను కూడా తొలగిస్తుంటారు. అన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం అది కేబినెట్ మంత్రివర్గం మొత్తం కలిపి కూడా 72 మంది దానిలో కూడా చాలా వరకు 20 నుంచి 30 మంది కూడా రీషఫ్లింగ్ అనేది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కొత్త వాళ్ళు అయితే ఇటు కేవలం దేశవ్యాప్తంగా కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి 2-3 నేతలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా బండి సంజయ్కి కూడా ఉద్వాసం తప్పదు. బండి సంజయ్ రాజీనామా చేస్తాడు అంటూ కూడా మరి బీజేపీలో చర్చ అయితే జరుగుతుంది. మరి ఎవరిని ఆ పదవి వారిస్తుంది, ఎవరు ఎంతగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఎవరిని వారిస్తుంది అన్నది కూడా కొంత వేచి చూడాలి. కళ్యాణ్ అయితే శ్రీధర్, ఆర్టీవీకి సంబంధించిన పోల్లో బండి సంజయ్ పదవి ఎవరికిస్తే బాగుంటుంది అన్నదానికి చాలామంది వ్యూవర్స్, ఆర్టీవీ వ్యూవర్స్ ఈటెలకే ఇవ్వాలని కోరుకుంటున్నారు. బండి ఇటు ధర్మపురి అరవింద్ కంటే ఈటెలే సమర్థవంతుడని ఎందుకు అనుకుంటున్నారు? పార్టీలో కూడా అలాంటి భావనే ఉందా అక్కడ? పార్టీలో అటువంటిది ఏమి లేదు. ఎందుకంటే హైకమాండ్ తీసుకునే డిసిషన్ బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో చివరి వరకు కూడా ఎవరికి అవకాశం దక్కుతుందో అన్ని కోణాల్లో ఆలోచించి కూడా డిసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఎవరి అంచర్లు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. న్యూట్రల్ కు సంబంధించినటువంటి వ్యక్తులు కేంద్ర మంత్రి పదవి కంటే కూడా ఇంకో వైపు రాష్ట్ర అధ్యక్ష పదవి రామచంద్రరావుకి సంబంధించిన అంశంలో కూడా వచ్చే ఎన్నికలకు ముందు కూడా పదవి అయిపోతుంది. ఆ పదవికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ 2 నేతలే పోటీలో ప్రధానంగా ఉన్నారని చెప్పి బీజేపీలో చర్చ జరుగుతుంది. కాబట్టి ఒకవైపు అటు ఈటెలకు ఇచ్చినా సరే పోలింగ్, ఎందుకంటే ఆర్టీవీ పోల్కు సంబంధించి పోల్కు సంబంధించి చూస్తే ఈటెల వైపు కూడా కొంత మద్దతు ఉండొచ్చు. కానీ పార్టీలో మాత్రం ఎవరికి, ఎందుకంటే కొంత పార్టీలో పాత నేతలు ఉన్నప్పటికీ పాత నేతలు కొత్త నేతలకు ఉంటే కొంత అసంతృప్తి ఉంటుంది. అటువంటి దానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ ఈటెలన ధర్మపురి అరవింద అన్నప్పుడు అది పార్టీ డిసిషన్ తీసుకుంటుంది. ఒపీనియన్ అనేది కూడా ఎవరికి వారు చెప్పేటువంటి ఒపీనియన్ కాబట్టి దానికన్నా సరే కానీ కొంత సమర్థవంతంగా ఉండేటువంటి నాయకుడు అక్కడ తీసుకుంటే ఇక్కడ కూడా నెక్స్ట్ జరిగేటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. కళ్యాణ్ అయితే శ్రీధర్, జరగబోయే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సాయంత్రం 4 గంటలకు జరగబోయే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ భేటీలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించి చర్చించేటప్పుడు ఒకవేళ బండి సంజయ్ పదవి కోల్పోతే అదే హోం సహాయక శాఖ మంత్రి పదవినే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులకు ఇచ్చే అవకాశం ఉంటుందా? లేకపోతే పంజాబ్ అలాగే నితీష్ కుమార్ పంజాబ్ నుంచి ఆప్ పార్టీ నుంచి వచ్చిన ఎంపీలు కానీ వాళ్ళకు కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా ఈసారి క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో? ఎందుకంటే ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారన్నది, ఎవరు సహాయ మంత్రులుగా ఉంటారు, ఎవరు కేబినెట్ లో ఉంటారన్నది కొంత బీజేపీకి సంబంధించిన అంశంలో కొంత క్లారిటీ అనేది ఇవ్వదు. ఎందుకంటే టాప్ 3 లీడర్స్ ఒకవైపు అటు మోదీ, అమిత్ షా కానివ్వండి, మరొక పక్క అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, వీళ్ళకు పార్లమెంటరీ బోర్డు సంబంధించినటువంటి మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో కూడా చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వాటికి సంబంధించి ఎవరు ఏది ఆశించినప్పటికీ వచ్చేంత వరకు ఒక నాయకుడికి అసలు మినిస్టర్ వస్తుందో లేదనేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది కూడా కేవలం అదే శాఖ కావాలి, అక్కడే తన పోటీపోలిలో దాంట్లోనే ఉంటే బాగుంటుందని పట్టుబట్టినప్పటికీ అసలు దానికి ఎత్తొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పార్టీ పరిస్థితులకు సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి మంత్రివర్గ విస్తరణ ఏదైతే జరుగుతుందో కళ్యాణ్, అది వచ్చేటువంటి 2034 పార్లమెంట్ ఎన్నికల 2029 పార్లమెంట్ ఎన్నికల వరకు ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి టీం ను కూడా అటు మోడీ, అమిత్ షా తయారు చేసుకుంటారు. ఇప్పటికే బీజేపీ 3 సార్లు వరుసగా కూడా యాక్టివ్ కొట్టింది అటు జాతీయ స్థాయిలో, 3వసారి కొంత తరపడి కూడా అలయన్స్ లో ఉంది. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికలకు కూడా బలమైనటువంటి నాయకులు అన్ని రాష్ట్రాల నుంచి ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇస్తే ఎవరికి వెళ్ళిన దానిపై కూడా కొంత సెలక్షన్ చేసి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. కళ్యాణ్ అయితే శ్రీధర్, మరోపక్క ప్రధానమంత్రి మోదీ రానున్న రోజుల్లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంటూ ఆయన మాట్లాడారు. దాని తర్వాత కొంత ఫారెన్
ట్రిప్కి వెళ్ళినట్టు మిగతా దేశాలను అంటే నార్వే కానీ లేకపోతే ఇటలీ కానీ ఇలా 5 నేషన్స్ని ఆయన విజిట్ చేసి రిటర్న్ వచ్చి ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించిన మీటింగ్లో పాల్గొనడం. సో దాని తర్వాత ఏదైనా దేశాన్ని ప్రజలను ఉద్దేశించి ఆర్థిక పరిస్థితుల గురించి కూడా ఆయన ఏమైనా సూచనలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ముందుగా ఈరోజు జరిగేటువంటి కౌన్సిల్ మినిస్టర్స్ మీటింగ్ లో కేవలం అటు మినిస్టర్సే కాదు, అంటే ఉన్నటువంటి సెక్రటరీలు ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సెక్రటరీలు కూడా పాల్గొంటారు. కాబట్టి ఒకవైపు మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ లో కూడా కొంత క్యాబినెట్ ఎక్స్టెన్షన్ కు సంబంధించినటువంటి అంశం చర్చకు రానప్పటికీ కూడా మీరు అన్నట్టుగానే ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంలో సైతం కొంత అధికారులు ఉంటారు. కాబట్టి అక్కడ చర్చకు వచ్చేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ అనేక దేశాలు తిరిగి వచ్చారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్, వీటి అన్నిటికీ సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడున్నటువంటి రిపోర్ట్ తీసుకుని ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, తను ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటి అని చెప్పి మోడీ చూసిన అనంతరం కూడా ఆర్థిక సంస్కరణలు ఏం తీసుకొస్తే బాగుంటున్నా దానిపై చర్చించి ఎప్పుడు ప్రధాని చూస్తుంటాం. ప్రతి నెల కూడా చివరి ఆదివారం కూడా మన్ కీ బాత్ ఉంటుంది. కాబట్టి కొద్ది రోజుల్లోనే మన్ కీ బాత్ కార్యక్రమం కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాంట్లో తెలిపేటువంటి ఛాన్స్ ఉండొచ్చు చెప్పొచ్చు కదా. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద బండి సంజయ్ మెడకు బండి భగీరథ్ కొడుకు పోక్సో కేసు చుట్టుకుంటుందా అన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బండి సంజయ్ పై తీవ్ర ఆగ్రహంతో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. కేంద్ర మంత్రి పదవి నుంచి మరి బండిని తప్పించడం ఖాయమేనా అంటూ చర్చ జరుగుతుంది. విశ్లేషకులు ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరగబోతుంది. దాంట్లో ఒకవేళ బండి సంజయ్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన బీసీ నాయకులు ఈటెల రాజేందర్ అలాగే ధర్మపురి అరవింద్ వీరిద్దరిలో ఒకరికి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయట్టు బలంగా తెలుస్తుంది. మరోపక్కన పార్టీకి సంబంధించిన మంత్రివర్గ విస్తరణలో మరి పార్టీ నుంచి మరొకరు కూడా రేసులో ఉన్నారు. ఓసీ కోటాలో మరొకరు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఓసీ కోటాలో ఆల్రెడీ కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి నో ఛాన్స్ అంటూ వాదనలు వస్తున్నాయి. రాజీనామా చేసేదే లేదంటూ బండి సంజయ్ చెప్పుకొస్తున్నారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో ఇవాళ మరి క్యాబినెట్ ఎక్స్పాన్షన్పై అలాగే ఆప్ నుంచి ఎవరైతే ఎమ్మెల్యేస్ బయటికి వచ్చి పార్టీలో కలిశారో వాళ్ళకి కూడా మరి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా? నితీష్ కుమార్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా? లేకపోతే బండి సంజయ్ని పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మరో వ్యక్తిని దాంట్లో కూర్చోబెట్టే అవకాశం ఉంటుందా? వీటన్నిటిపై కొంత క్లారిటీ రావడానికైతే ఉంది. దేశ ఆర్థిక పరిస్థితుల గురించి కూడా ఖచ్చితంగా ఇటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో పాటు ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరితో కూడా చర్చించి రానున్న రోజుల్లో మరి ఎలాంటి ఒక సూచనలు చేసే అవకాశం కూడా ఉండొచ్చు అంటూ చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. బండి సంజయ్ పదవి కోల్పోతే ఈటెల రాజేందర్కి ఆ పదవిని ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? లేక ధర్మపురి అరవింద్కి ఆ పదవిని ఇస్తే మీరు బాగుంటుందని ఆశిస్తున్నారా? లేక ఇతర బీజేపీకి సంబంధించిన నేతలకి ఇంకెవరికైనా ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? దానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్తో పనిచేసే ప్రతి కార్యకర్త కోరుకున్నది ఒకటే ఒక చివరి కోరిక. ఉరిశిక్ష వేసే ముందు కోరికలు అడతారట, చివరి కోరిక ఏం అడతారట, వాళ్ళు ఏం చెప్తారు తెలియదు. కానీ కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పే టక్ అని చెప్పేది ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండ కప్పాలని జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్త మీరు తెలియదా? ఇప్పుడు నన్ను అడిగి చూడాలి, ఎవరు రాస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా. ఇటీవల పరిణామాల్లో మిమ్మల్ని మధ్యవర్గ బర్తరఫ్ చేస్తారని స్పెక్యులేషన్స్ ప్రచారం. కరెక్టే. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు.